బెంగాల్ తుది దశలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోల్కతాలో బీజేపీ నేత సువేందు అధికారిని అడ్డుకున్నారు తృణమూల్ మద్దతుదారులు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన సువేందును ఘెరావ్ చేశారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు సువేందు అధికారి. వాళ్లంతా బంగ్లాదేశీ ముస్లింలని ఆరోపించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ గుర్తుపై టేప్ వేసి ఉన్న వార్తలపై సీరియస్ అయ్యారు సువేందు అధికారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుదిదశ పోలింగ్లో గందరగోళం ఏర్పడింది. డైమండ్ హార్బర్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై కమలం గుర్తు కనిపించడం లేదని బీజేపీ ఆరోపించింది. కమలం గుర్తుపై టేపులు వేసి బ్లాక్ చేసినట్టు ఉన్న వీడియోలను ఆ పార్టీ ఐటీ వింగ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. కమలం గుర్తును బ్లాక్ చేయడంపై పోలింగ్ సిబ్బందిని బీజేపీ కార్యకర్తలు నిలదీస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. బీజేపీకి ఓటేయకుండా అడ్డుకునేందుకే ఇలా చేశారని ఆరోపించారు అమిత్ మాల్వియా. రీపోలింగ్కు డిమాండ్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఏదైనా బటన్పై టేప్ అతికించినట్టు నివేదికలు వస్తే వాటిని సరిచూసి నమోదు చేసుకోవాలని బెంగాల్ ఎన్నికల కమిషనర్ పోలింగ్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఒకవేళ అది నిజమని తేలితే ఆ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.